హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ వివేక్. మన రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఏనుగులు చాలా రకాలైన సందర్భాలలో చాలా రకాలైన బీభత్సం చేస్తూ పంట పొలాలతో పాటు ప్రజల ప్రాణాలను కూడా పదుల సంఖ్యలో తీసిన ఘటనలు గత దశాబ్దాల కాలంగా జరుగుతూనే ఉంది. దానికి సంబంధించి ముఖ్యంగా ఇటు ఏజెన్సీ ప్రాంతాలైన పార్వతీపురం, లేకపోతే ఇటు విశాఖ జిల్లా, ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి, సో ఇటు విజయనగరం, శ్రీకాకుళం అండ్ దక్షిణాన మనకు ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో చిత్తూరు, ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించినంత వరకు ఎక్కువగా ఈ ఘటనలు జరుగుతూ ఉండేటివి. అయితే ప్రతిసారి పంట పొలాలను ధ్వంసం చేయడంలో కావచ్చు, ప్రజల ప్రాణాలు తీయడంలో కావచ్చు, ఆ ఏనుగుల మూక ఏదైతే ఉందో ఆ మూక చాలా బీభత్సం, చాలా వైలెంట్గా స్పందిస్తూ ప్రజల్ని చంపడము, పంట పొలాల్ని ధ్వంసం చేయడం అనేది పరిపాటిగా మారిన నేపథ్యంలో గత ప్రభుత్వాలు దానికి ఒక పరిష్కార మార్గాన్ని తీసుకురావాల్సి ఉన్నప్పటికీ కూడా ఏ రోజు వాటి మీద శ్రద్ధ పెట్టి పట్టించుకున్న పాపాన పోలేదు. అయితే వాటి పట్ల శ్రద్ధ కూటమి ప్రభుత్వంగా, ముఖ్యంగా అటవీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి స్థాయిలో తనదైన నిర్ణయాన్ని ప్రజలకు మేలు చేసేలాగా, మంచి జరగాలనే ఉద్దేశంతో గత ఏడాది ఆయన పదవీ స్వీకారం చేసిన తర్వాత 2 నెలలకే కర్ణాటక ప్రభుత్వంలో కుంకి ఏనుగులు హైర్ చేసుకోవాలని ఆ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవాలని వెళ్ళారు. ఆ ఒప్పందం తాలూకు ఫలితాలు ఈరోజు 4 కుంకి ఏనుగులని ఈరోజు దేవ, కృష్ణ, మహేంద్ర, అభిమన్యు అనే 4 ఏనుగుల్ని అధికారికంగా అప్పగించడం జరిగింది. ఏంటి ఈ కుంకి ఏనుగులు? ఏంటి ప్రత్యేకత అంటే, ఈ కుంకి ఏనుగులు ఒక సమూహాన్ని నియంత్రించగలవు. ఒక సమూహం, ఏనుగుల సమూహం దాడి చేసినప్పుడు ఈ కుంకి ఏనుగులకు ఇచ్చే తర్ఫీదు వల్ల, ట్రైనింగ్ వల్ల ఆ ఏనుగుల్ని ఇవి నియంత్రించగలిగి వాటిని శాంతపరిచే కోణంలో కావచ్చు, వాటిని తిరిగి అడవుల్లోకి పంపే కోణంలో కావచ్చు, ఈ కుంకి ఏనుగులు ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఇవి దాదాపు 1000 లీటర్ల నీటిని తాగుతాయి, దాదాపు 10 హెక్టార్లమైన భోజనం చేస్తాయి. అంటే గడ్డి తదితర తనకు సంబంధించిన ఆహారం, అంత స్థాయిలో వీటి ఆహారం కూడా తీసుకుంటాయి. అయితే కుంకి ఏనుగులు ఈ సమూహాన్ని చెదరగొట్టడానికి, లేకపోతే వాటితో సహవాసం, ఫ్రెండ్షిప్ చేయడానికి చేస్తూ తమ వాళ్ళగా, అంటే ఆ కుంకి ఏనుగులు ఏదైతే దాడి చేస్తున్న ఏనుగుల్లో కలిసిపోయి వాటిని నియంత్రించే క్రమంలో చాలా బ్యాలెన్స్డ్గా ఉండి వాటిని తిరిగి అడవుల్లోకి పంపించి ఇవి మళ్ళీ వెనక్కి రాగల సమర్థత కలిగిన కుంకి ఏనుగులు. సో ఈ మొదటి దశలో 6 ఇవ్వాల్సి ఉండగా 2 ఇంకా పూర్తి స్థాయిలో ట్రైనింగ్ అవ్వలేదని, ఆ ట్రైనింగ్ అయ్యాక తిరిగి వాటిని కూడా అప్పచెప్తామని ఈరోజు కర్ణాటక ప్రభుత్వం తెలియజేసింది. అయితే ఇందులో ప్రముఖ పాత్ర, అంటే చాలా ప్రజలకు మేలు చేయాలనే ఒక తలంపుతో నిజంగా ఉప ముఖ్యమంత్రి స్థానంలో పవన్ కళ్యాణ్ గారు చాలా కృషి చేసి దాదాపు దశాబ్దాలుగా ఉన్న ఈ సమస్యని తీర్చడంలో ఖచ్చితంగా సఫలమయ్యారని చెప్పవచ్చు. ఈ సఫలమవ్వడం కాకుండా ప్రజల ప్రాణాలని పదుల సంఖ్యలో ప్రతి ఏటా పోగొడుతున్నప్పటికీ కూడా ప్రభుత్వాలు నిద్రపోతూ ఉండడంతో దీనికి ఒక శాశ్వత పరిష్కారము కుంకి ఏనుగుల రూపంలో తీసుకురావడము ఖచ్చితంగా ఇది ఒక ప్రభుత్వం విజయంగా చెప్పవచ్చు. కుంకి ఏనుగుల ప్రాముఖ్యత గురించి, అలాగే ఈ కుంకి ఏనుగులను తీసుకురావడంలో సహకరించిన అధికారులు కావచ్చు, ముఖ్యంగా కర్ణాటక ప్రభుత్వానికి కూడా మన రాష్ట్ర ప్రభుత్వం తరపున కృతజ్ఞతలు తెలియజేయాల్సి ఉంది. కుంకి ఏనుగులకి దాదాపు ఒక 2 నెలల పాటు మావట్లు ట్రైనింగ్ ఇవ్వడానికి మన రాష్ట్రంలోకి కర్ణాటక నుంచి వారితో పాటు కుంకి ఏనుగుల మావట్లు కూడా 2 నెలల పాటు తర్ఫీదు ఇచ్చి పూర్తి స్థాయిలో వాటిని మన మావట్లకు పరిచయం చేసి, మన మావట్లతో అవి సఖ్యతగా ఉండి మన మావట్ల మాట వినేలాగా అంతవరకు కూడా కర్ణాటక నుంచి వచ్చిన మావట్లు ట్రైనింగ్ ఇచ్చి తర్వాత వాటిని పూర్తి స్థాయిలో మనకు అప్పచెప్పి వెళ్ళడం జరుగుతుందని ఈరోజు అధికారులు తెలియజేశారు. కాబట్టి ఈ కుంకి ఏనుగుల చరిత్ర ఏదైతే ఉందో అది తప్పకుండా ఇక నుంచి మనకు ఆ బాధలు పోయినట్టే అని ఎందుకు సంతోషపడుతూ చేస్తున్న ఈ విషయాన్ని 10 మందికి తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై జవాన్, జై కిసాన్, జై భారత్. నమస్తే.